మావా మన ఆంధ్రా నుంచి గోవాకి మన ఫాలోవర్స్ ఒకళ్ళు ఒక పెద్ద గిఫ్ట్ పంపించారు మా పాప కోసం. అసలు ఇది ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారో తెలిస్తే మీరు పక్కా షాక్ అవుతారు మావా. ఈ అమ్మ ఎప్పుడు యూట్యూబ్ లో చూస్తా ఉంటాము, వాళ్ళు గిఫ్ట్లు పంపించారు వీళ్ళు గిఫ్ట్లు పంపించారు అని చెప్పేసి. ఫస్ట్ టైం మనకు కూడా ఒక గిఫ్ట్ వచ్చిందంటే లోపల ఏదో ఫీలింగ్ ఉంది మావా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మా పిల్లలకైతే ఈ గిఫ్ట్ వచ్చినందుకు ఆనందానికి అవధులు లేవు. నాకు కావాలని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇంకా మా పాప అయితే ఏకంగా దాని మీద ఎక్కి కూర్చొని నేను దిగనంటుంది. ఇంకా నేను మా నాన్న కలిసి ఇందులో ఉన్న సైకిల్ తీసుకెళ్లి ఫిట్టింగ్ చేద్దాం అని చెప్పేసి గోవా మొత్తం తిరిగాము. నీ అమ్మ ఎక్కడ చూసినా మందు షాపులు ఉంటున్నాయిలే గానీ సైకిల్ షాపులు అస్సలు లేవు మావా. చివరిగా గోవా మొత్తం జల్లెడ పెడితే ఎతకంగా 10 కిలోమీటర్లో ఒక సైకిల్ షాప్ కనిపించింది. ఆ షాపును చూసి మాకు ఎడారిలో థమ్సప్ దొరికినట్టు అనిపించింది. మావా గోవాలో ఒక సైకిల్ షాప్ పెట్టుకుంటే సెట్. అంతేగా మావా, ఒక వస్తువు విలువ దాని అవసరం ఉన్నప్పుడే తెలిసిద్ది. ఇప్పుడు పెన్నులు ఎవడైనా అమ్ముతాడు కానీ పెన్ను క్యాప్లు ఎవడు అమ్మడు, కాబట్టి థింక్ డిఫరెంట్. ఏం చెప్పావురా? ఈ లోపు మా బొడ్డాడు వాడి పనిలో ఉన్నాడు. బాబాయ్ నాకు కూడా ఒక సైకిల్ తీసుకో అన్నాడు. ఒరే మనం గోవాలో తీసుకుంటే సత్తెనపల్లి తీసుకెళ్లేము, సత్తెనపల్లి వెళ్ళాక తీసుకుందాంలే ఒకటని చెప్పా. వాడు హిందీలో ఏం తిట్టాడో చూడండి. వాడు ఏం మాట్లాడో నాకేం అర్థం కాలేదు, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. సైకిల్ బిగించినందుకు 150 రూపాయలు తీసుకున్నాడు మావా. ఇంటికి తెచ్చామో లేదో మా బుడంకాయలు అయితే దాని మీద ఒక పెద్ద దండయాత్ర చేశారు. మావా ఇంతకీ ఇది ఎవరు పంపించారనేగా మీ డౌట్. మా ఫ్రెండ్ పెంటయ్య రీసెంట్ గా ఒక షాప్ పెట్టాడు. మావా గోవాలో ఎక్కడుంటావు అని అడిగాడు. కళ్ళు మూసి తెరిచేలోగా నెక్స్ట్ వీక్ మా ఇంట్లో ఉంది ఈ సైకిల్. ఆగండి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పాపం పంపించాడులే, థ్యాంక్స్ చూద్దామని ఫోన్ చేస్తే మావా పోయిన నెల 2000 తీసుకున్నాను కదా నీ దగ్గర, దానికి ఇది బదులుగా పంపించాను చెల్లేసుకో అన్నాడు. మావా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ అమూల్యమైన చేత్తో ఒక లైక్, కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.